నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 విడుదలకు సిద్ధమవుతుండగా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దీనిని అత్యవసరంగా భావించిన న్యాయస్థానం లంచ్ మోషన్కు అనుమతిచ్చింది. దీంతో టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోల నిర్వహణపై కోర్టు విచారణ జరపనుంది. సినిమా రిలీజ్కు గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ పై అదనంగా ₹50, మల్టీప్లెక్స్లలో ₹100 చొప్పున పెంచుకోవడానికి అనుమతి లభించింది. ఇక డిసెంబర్ 11న ప్రదర్శించబోయే ప్రీమియర్ షోలకు ఏకంగా ₹600 ధరను నిర్ణయించారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ రేట్లు సామాన్యుడికి భారంగా మారుతాయి అన్న వాదనతో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే రేవంత్ రెడ్డి సర్కార్ చిత్ర బృందానికి ఒక కీలకమైన షరతు విధించింది. కేవలం లాభాలు ఆర్జించడమే కాకుండా సినీ కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన టికెట్ల ధరల ద్వారా వచ్చే మొత్తంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఆదేశించింది. ఇండస్ట్రీకి మేలు చేస్తూనే కష్టపడే కార్మికులకు ఆ ఫలాలు అందేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు పిటిషనర్ శ్రీనివాస్ రెడ్డి వాదన ప్రకారం సామాన్యుల వినోదమైన సినిమాపై ఇలాంటి భారం మోపడం సరికాదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక షోలకు ఇచ్చిన అనుమతులను కూడా పునః పరిశీలించాలని ఆయన కోరుతున్నారు. గతంలో కూడా పలు భారీ చిత్రాల విషయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలైనప్పటికీ ప్రభుత్వం విధించిన షరతులతో కూడిన అనుమతులు న్యాయపరంగా ఎంతవరకు నిలబడతాయి అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరగా అఖండ 2 పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ వివాదం సినిమా ఓపెనింగ్స్ పై ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది చూడాలి. ఒక పక్క ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా కోసం ఎంత రేటైనా పెట్టి చూడడానికి సిద్ధంగా ఉండగా, మరోపక్క న్యాయపరమైన చిక్కులు నిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. హైకోర్టు విచారణ అనంతరం వచ్చే తీర్పు ఆధారంగానే టికెట్ రేట్లపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నా కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.